నేను బలిని కోరను గాని కనికరంనే కోరుచున్నాను. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనము. మన దేహమే దేవుని దేవాలయము. ఆ దేవాలయంలో నిత్యము దేవునికి బలులను యాజకుల వలె అర్పింపబద్ధులమై ఉన్నాము. దేవునికి ఇష్టమైన బలి పశుపక్షాతులు కాదు. ప్రేమ, కనికరము, దయ, సహాయతత్వము ఇవే దేవుడు కోరుకునేవి. ఇవి ఆత్మీయ బలులు. నీవు ఈ ఆత్మీయ బలులను దేవునికి అర్పించకుండా ఎన్ని ఆయనకు అర్పించినా, ఎన్ని ఆయన పనికై చేసినా అవన్నీ వ్యర్థమే. కొరింథీ సంఘమునకు ఉపదేశం చేస్తూ పౌలు రాసిన మాటలివి. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగడి కంచును గనగనలాడు తాళమునై ఉందును. నిజమే, ఆత్మీయ వరాలు ఎన్ని ఉన్నా మనలో ఉన్న దేవుని ఆత్మను ఆనందింపజేసేది మాత్రము ఆత్మ ఫలాలే. ఆ ఫలాలు మనము ఫలించాలి. మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరికి అగ్నిగుండంలో పడవేయబడినని చెప్తూ దేవుడు వాటి ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇంతటి ప్రాముఖ్యమైన ఆత్మీయ ఫలములను విడిచిపెట్టి శరీరానుసారమైన బలులను దేవుని సన్నిధిలో అర్పిస్తూ, నేను దేవుని పనికి ఇలా సహకరించాను, ఇవి ఇచ్చాను, అవి ఇచ్చాను అని అనుకుంటూ నా పాపములు క్షమించబడ్డాయి అని భ్రమల ప్రపంచంలో బ్రతుకుతున్న ఒక క్రైస్తవుడా, మన బలులైనా మన అర్పణలైనా ఏవైనా మన పాపం నుండి మనకు విడుదల కలిగించలేవు. నీ ఆత్మకు అవి నిత్య జీవంనివ్వలేవు. దేవుని అందలి విశ్వాసము, మారు మనసు, పొందిన మారు మనసునకు తగిన ఫలము ఫలించుట అన్నవే మనకు నిత్య జీవ మార్గమును సరళము చేస్తాయి. గనుక ప్రభువు మన యొద్ద నుండి కోరుకొని శ్రేష్టమైన ఆత్మీయ బలులను నిత్యము ఆయన సన్నిధిలో అర్పించి ఆత్మీయ ఫలములను ఫలించుదాము. ప్రభు కృప మనకు తోడై ఆయన రూపులోనికి మనలను చెక్కుగాక. ఆమేన్.